హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే ఉపాధి హామీ బుక్ ఉన్న వారందరూ ఫొటోస్ అయితే దిగాలంట. వాట్సాప్ గ్రూప్లో వచ్చింది, మా ఊరి వాట్సాప్ గ్రూప్లో వచ్చింది. మేమైతే ఫోటో దిగడానికి అయితే ఆఫీస్ కాడికి అయితే పోయినాం. మీ ఊళ్ళో కూడా దించుతున్నారా దించుతలేరా కామెంట్ చేయండి. కాళ్ళు చేతులు అన్నీ సరిగ్గా పనిచేసినా కష్టం చేయకుండా తిరుగుతూ బెదిరించుకొని తింటారు కొందరు. ఈ అన్నకైతే 2 కాళ్ళు పని చేయవు. మా ఊళ్ళోనైతే ఉపాధి హామీ పని చేయించేదైతే బయటికి పోయినా కూడా బతకగలుగుతాడు. మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి పని కూడా తీసేసిల్లు ఇక్కడ. అయినా ఆడ బతికి చూపెట్టి మళ్ళీ కొంతమంది దిగుతున్నారు. మేమైతే దిగినాం. ఇక దిగైతే బయలుదేరి బయటకైతే వస్తున్నా బర్ల కొట్టుకొని. చూడండి, ఉపాధి హామీ పని కింద పెట్టిన చెట్లు అయితే ఇవి. అప్పుడు ఉపాధి హామీ కింద పని కింద పెట్టుడు, ఇప్పుడైతే కొట్టేసుడు. రాత్రి అయితే గట్టి వాన పడ్డది మాకు. మా ఊరు చెరువు అయితే ఇప్పటి వరకు నిండలేదు. మీ ఊరు చెరువు నిండిందా నిండలేదా కామెంట్ చేయండి. పత్తిలను అయితే నీళ్ళు అవుతున్నాయి. ఈ విధంగా గట్టి వాన అంటే ఇదేనేమో. చూడు, ఈ బర్రెలు అయితే ఎంత బుద్ధిగా పోతాను బాట పట్టుకొని. అదే చేనుల్లో ఉన్నారనుకో, వాళ్ళు తిట్టడానికి వాళ్ళ ముందట అప్పుడు చేనులో పడతాయి. ఇప్పుడైతే ఖచ్చితంగా మంచిగా బాట పట్టుకొని అయితే పోతాయి. మా బర్రెలేనా మీ బర్రెలు కూడా ఇట్లనే పోతాయా? వాళ్ళ ముందు తిట్టిస్తాయా మిమ్మల్ని? ఈ వీడియో ఏంటి నల్లగా కనబడుతుంది, ఎటు కనబడతలేదు అనుకుంటా. చెప్తా వినండి. పొద్దుగల 4:30కు లేచిండ్లు. యూరియా కోసం అయితే లైన్ కట్టడానికైతే వీళ్ళు. ఆఖరికి మనిషికి ఒక బస్తా అయితే దొరికింది. మొత్తానికైతే ఈరోజు పొలానికైతే పిండి చల్లాలని బస్తాలు అయితే కలుపుతాండు. ఇప్పటికీ నెల కాంచాలు ఎదురు చూస్తాను. పిల్క గోళీల కవర్లు చూడండి, అక్కడ కనబడుతున్నాయో లేవో మీకైతే నేను తర్వాత చూపెడతా. ఇప్పుడైతే కనబడతలేవు, నేను తీయలే. కాకపోతే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే గడి కట్టలు కనబడుతున్నాయి కదా మీకు. కట్టలు అయితే తడవకుంటున్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కట్టలు అయితే అమ్ముతాం. కొనాలనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఒకసారి గడి కట్టల గురించి చెప్పు నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, గడ్డి కట్టలు కావాలంటే ఎవరైనా తీసుకోండి, ఇస్తాం. తగిన రేటుకి ఇస్తాం. మీకు ఏమన్నా అడవకుంటున్నాయి, ఏమన్నా రేటు తక్కువ కావాలన్నా కూడా చూసిస్తాం. రైతుకు సపోర్ట్ చేయండి, వీడియో షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లోనైనా మీ స్టేటస్లోనైనా కొంచెం రైతుకు సపోర్ట్ చేసి వీడియో పెట్టండి. ఎందుకంటే గడ్డి కట్టల గురించి చెప్తున్నా. ఏ వీడియోకి లైక్ కొట్టినా కొట్టలేదో కానీ ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఎందుకంటే కొంతమందికి చేరుతుంది. అన్నం అయితే తింటాడు. ఇంతసేపు అయితే ఇగో పిండి బస్తాలు అయితే కలిపిండు. ఇక్కడ అంత ప్లేస్ అయితే మంచిగా లేదని ఇగో ట్రాక్టర్ డబ్బుల కూర్చొని అయితే అన్నం తింటాడు. కూర అయితే సొరకాయ కూర, అది కొంచెమే అయింది, పొద్దున్నే అయిపోయింది. పచ్చడి అయితే తెచ్చిన, మామిడికాయ పచ్చడి. ఆకలితో ఉన్నప్పుడు ఇలాంటి పచ్చడి కూర అనే ముచ్చట ఉండదు. కడుపు నిండా తింటాం. బాయికాడ పచ్చడైనా సరే కడుపు నిండా తింటాం. అదే ఇంటికి అన్నప్పుడు అయితే తినలేము. వీడియో కోసం అయితే ఈ ఆకేసుకొని తింటలేడు. అన్నం అయితే ఇంత తినని ఆకేసుకొని అయితే తింటాడు అంతే. వీడియో కోసం అయితే కాదు. ఎవరైనా చూసి వీడియో కోసమే అని అనుకుంటారు. వీడియో కోసం అయితే అస్సలు కాదు. అయితే చల్లుతాండు అక్కడ. వర్షాలు అయితే నిన్న మొన్న దాకా సరిగా లేవు. ఇది పుగ కార్తీ, రేపటితోటి అయితే అయిపోతుంది. పుగ కార్తీలో పూరేడు గుడ్డు కూడా తడవదనే అంటారు. అదేవిధంగా కొట్టింది, కానీ నిన్న కొంచెం మంచిగానే కొట్టింది వర్షం. ఆదివారం నుంచి అయితే కార్తీ, ఉత్తర కార్తీలో ఉత్తర ఉరిమి కొడితే తాస్వామి తరిమి కొడుతుంది అంటారు. వెనకటి వాళ్ళు అయితే అనేది అట్లా. కానీ ఇప్పుడు వర్షం కొడుతుందా కొట్టదా, ఉత్తర కార్తీల ఉత్తర ఉరిమి అంటే బాగా ఉరుములు మెరుపులు అయితే వస్తాయని అనేది వెనకటి వాళ్ళు. చూడాలి మరి వస్తుందా అట్లా ఉత్తర ఉరిమి కొట్టదా చూడాలి. అదేవిధంగా యాసంగి పంటలకు కూడా టైం అయినట్టే. ఇక ఉత్తర కార్తీ ఎత్తర గంప అని యాసంగి పంటలు కూడా వేసుకోవడానికి దుక్కులు రెడీగా ఉన్న వాళ్ళు యాసంగి మొక్కజొన్నలు అయితే స్టార్ట్ చేస్తారు. మరి చూద్దాం వర్షాలు వస్తాయా రావా. ఈ వెనకటి వాళ్ళు చెప్పినవన్నీ నిజమే అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే. బాయ్.